హాయ్ అండి, నమస్తే. నా పేరు మొహమ్మద్ రఫీ. నేను ఎండోఫిల్ కంపెనీలో పనిచేస్తున్నాను. అన్న 4 ఎకరాలు మన కంది వేయడం జరిగింది. గత 5 రోజుల కింద అలెక్టో అనే మందును కొట్టడం జరిగింది. ప్రాబ్లము అది సొల్యూషన్ ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. మీరు కొట్టేటప్పుడు మీ పేరు? మాది కొత్తపల్లి మండలం జడ్వార్పల్లి గ్రామము, కొండాబాబు నా పేరు. మేము వచ్చేసి 4 ఎకరాల కంది వేసినాము. కంది వచ్చేసి ఆశ అనే కంది వేసినాము. ఆ కందికి ఈ పురుగు మందు చిన్నవి కొట్టుకుంటూ వచ్చినాము, కంట్రోల్ అయ్యింది. మొన్న వారం మధ్యలో బాగా దాంట్లో వచ్చేసి దండిగా 100ల కొద్ది మొగ్గ లెక్క వచ్చిన దాంట్లో పూతలో నల్లి అనే పురుగు, నల్లి అనేది ఉంది. ఉన్న తర్వాత ఒక మందు తీసుకున్నాం. ఏ మందు అంటే అలెక్టో అనే మందును తీసుకున్నాము. ఈ సీసా తీసుకున్నాం. తీసుకొని వచ్చి దానికి మళ్ళీ వచ్చేసి బ్రాండ్ వేసుకున్నాం. వేసిన తర్వాత ఆ యొక్క నల్లి అనేది దాంట్లో ఏం లేకుండా వెళ్ళిపోయింది. దానికి వచ్చేసి కింద కొంచెం బూడిద తెగులు లెక్క ఉండేది కూడా, అది కూడా పోయింది. పురుగు లేదు, ఎక్సలెంట్గా ఉంది. పూత కూడా బ్రహ్మాండంగా వచ్చింది, బాగుంది. ఇప్పుడు అంటే ఈ అలెక్టో కొట్టిన తర్వాత పూత రాలడం కూడా రాలకుండా బాగుంది, అట్టి నిలబడిపోయింది. బాగా కాయ కూడా వస్తుంది. ఈ అలెక్టో మంచి పని చేసింది, బ్రహ్మాండంగా ఉంది. ఇది కొట్టడానికి కూడా ఇబ్బంది, పూత కూడా ఎక్కడ రాలిపోకుండా అట్టే నిలబడిపోయింది. దాంట్లో మెయిన్గా పూత ఎందుకు రాలుతుందంటే ఆ నల్లి అనేది దండిగా ఉన్న తర్వాత ఏం చేసినాం, దాన్ని పోయి ఇట్లా అంటే అయ్యా మీరు ఇది కొట్టుకొని బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పినారు. అప్పుడు తీసుకొచ్చి కూడా వారమే అంతే, 7 రోజులకి కంట్రోల్ అయిపోయింది. 7 రోజులు కంట్రోల్ అయ్యి బ్రహ్మాండంగా ఉంది. తర్వాత ఇది వ్యాలెక్సో అనేది కూడా వేసినాము. దాని వారానికే అంటే 5-6 రోజులకే కంట్రోల్ అయిపోయింది. అది ఏం లేకుండా ఆ పూత చీకేదానికి ఏం లేకుండా ఆ పురుగు కూడా చచ్చిపోయింది. మా కంది వచ్చేసి ఈ 3 నెలల పంట. ఇది బ్రహ్మాండంగా పూత ఉంది, కాయతో ఉంది, బాగుంది. ఈ మందు కొట్టుకున్న తర్వాత బ్రహ్మాండంగా ఉంది.